Hello everyone, I'm Dr. Gurram Sriram, consultant medical oncologist at Pi Health Cancer Hospital. ఈ రోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ పెద్దవాళ్ళకి మాత్రం వచ్చే జబ్బా, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ చిన్న వయసులో కూడా రావచ్చా? సో బ్రెస్ట్ క్యాన్సర్ చిన్న వయసులో కూడా రావచ్చు. జనరల్ గా ఇంతకు ముందు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే 50 ఏళ్ళు అంతకంటే దాటిన పైబడిన వాళ్ళకి మాత్రమే వచ్చే జబ్బు అని అందరూ అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న ట్రెండ్ లో ప్రతి 5 పేషెంట్స్ లో ఒక పేషెంట్, ఒకళ్ళ నుంచి 2 పేషెంట్స్ ఆర్ లెస్ దెన్ ఏజ్ 40 అంటే 40 ఏళ్ల కంటే ముందే డయాగ్నోస్ అవుతున్నారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఎల్డర్లీ ఏజ్ కంటే పెద్ద వయసు కంటే యంగ్ వయసులో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని చూసుకున్నట్టయితే, ఫస్ట్ థింగ్, బ్రెస్ట్ క్యాన్సర్ చిన్న వయసులో వచ్చే వాళ్ళకంటే యంగ్ ఏజ్ లో వచ్చే పాపులేషన్ కి క్యాన్సర్ అనేది చాలా అగ్రెసివ్ గా ఉంటుంది, ఫాస్ట్ గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది, అర్లీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎంగేజ్ లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జనరల్ గా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఏదైనా స్కాన్ చేసినా కూడా మిస్ అయ్యే ఛాన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. దాని కారణాలు ఏంటంటే, జనరల్ గా యంగ్ పేషెంట్స్ లో అంటే యంగ్ ఫిమేల్స్ లో బ్రెస్ట్ టిష్యూ అనేది కొద్దిగా ఎక్కువ థిక్ గా ఉండడం వల్ల అందులో లోపల చిన్న చిన్న లంప్ అంటే గడ్డలు అట్లాంటివి ఉన్నా కూడా కొంతవరకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది ఫీమేల్స్ అట్లాంటి చిన్న గడ్డలు వచ్చినప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన గడ్డలు అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదైనా స్వెల్లింగ్ కానీ లేకపోతే లంప్ కానీ బ్రెస్ట్ దగ్గర కనిపించిన వెంటనే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ చేయించుకోవాలి, అస్సలు డిలే చేయొద్దు. థ్యాంక్ యూ.